మూడోసారి మోడీనే. ఎంతమంది ఓవైసీలు ఎంతమంది రాహుల్ వచ్చినా అడ్డుకోలేరు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఎంతమంది రాహుల్ గాంధీలు ఎంతమంది ఓవైసీలు వచ్చినా కేంద్రంలో మూడోసారి వచ్చేది కూడా మోడీ ప్రభుత్వమేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ క్యాంపెయిన్ ప్రారంభించి మాట్లాడారు. 2047 వరకు భారత్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయించడమే బీజేపీ లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న బ్రిటిష్ హయాంలోని చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రామ మందిరాన్ని ప్రారంభించుకుంటున్నామని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి అదే ప్రశాంత వాతావరణాన్ని ఎన్ని రోజుల పాటు కొనసాగిస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా మణిపూర్ లాంటి మారణ హోమాలను మనం చూస్తూనే మళ్ళీ ప్రశాంతంగా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంత మారణక హోమాలు జరుగుతున్నాయి, మారణకాండ జరుగుతున్నది. ముఖ్యంగా దళితులకు సంబంధించిన విషయంలో, బీసీలకు సంబంధించిన విషయంలో ఎంతమందిని హత్యలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మాట్లాడితే బాగుండు. ఇక నోరు తెరిస్తే 24 గంటల పాటు రాహుల్ గాంధీని ఓవైసీని తిట్టేటువంటి పరిస్థితికి ఎందుకు బీజేపీ పడిపోతుంది? ఈరోజు ఓవైసీకి సంబంధించిన బ్రదర్స్కి సంబంధించిన విషయంలో వాళ్ళు హైదరాబాద్ నరేంద్ర మోడీ ఏమన్నా పాత బస్తీకి వచ్చి నిలబడుతున్నాడా? ఎక్కడ నిలబడుతున్నాడు? దానికి సంబంధించిన విషయంలో ఓవైసీ అడ్డుకోలేరంటే ఈరోజు ఓవైసీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఓవైసీ అడ్డుకోబడితే నరేంద్ర మోడీ ఓడిపోయేటువంటి అవకాశాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారా? లేదంటే ఓవైసీకి ఎందుకు భయపడుతున్నారు బీజేపీ వాళ్ళు? ఈరోజు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ పైన ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండేటువంటి అవకాశాలని అని చెప్పేసి రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలి. కానీ ఓవైసీ ప్రధానమంత్రితోనే ఒక ఎమ్మెల్యేను ఎంపీని కొనవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే రేపటి రోజున నరేంద్ర మోడీ ఓడిపోవడం కోసం ఓవైసీ కూడా ప్రయత్నం చేస్తారు. ఆ ఓవైసీ ప్రయత్నం చేసేదంటే నరేంద్ర మోడీ ఓడిపోతారా, ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.